Greetings to you in the name of our Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభాది వందనాలు తెలియపరుస్తున్నామండి. We thank God for this opportunity that we have of studying His Word together. మనమందరం కలిసి దేవుని వాక్యమును ధ్యానించుకునే ధన్యతను ప్రభు దయచేసినందుకు దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. I would like to thank each one of you for taking your precious time to watch this program. ఈ కార్యక్రమం వీక్షించడం కొరకు మీరందరూ గడుపుతున్న మీ యొక్క విలువైన సమయం కొరకు కూడా మీ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నామండి. I'm sure the Lord will bless our time together. ప్రభువు ఖచ్చితంగా ఈ సమయాన్ని మనకి ఆశీర్వాదకరంగా మారుస్తాడని నమ్ముతున్నాను. What I'm going to share with you this evening is mainly based from the book called The Desire of Ages. ఈ యొక్క సాయంకాల సమయమున మీతో పాటు డిజైర్ ఆఫ్ ఏజెస్ అనే పుస్తకములో నుంచి మనం ధ్యానించునై ఉన్నామండి. I'm sure the Lord will help us to understand His Word better. దేవుని వాక్యమును బాగా అర్థం చేసుకుంటానికి దేవుడు సహాయం చేస్తాడని నేను నమ్ముతున్నాను. Shall we pray? ప్రార్థించుకుందాం. Our loving Father, we thank you for this privilege we have of studying your Word together. ప్రేమగల తండ్రి, మేమందరము కలిసి మీ వాక్యమును ధ్యానించే ధన్యతను మాకు దయచేసినందుకు మీకు స్తోత్రములు. We thank you for each and every one participating in this program. ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి. We pray that your Holy Spirit will open our eyes and our minds to understand your Word. మీ యొక్క వాక్యమును గ్రహించుకున్నట్లు పరిశుద్ధాత్మ మా యొక్క నేత్రాలను తెరవల్ని ప్రార్థిస్తున్నాం. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Sin began in self-seeking. పాపము అన్నది స్వార్థమును వెతుకుతూ ఉన్నదండి. Lucifer was the covering angel. లూసిఫరు మరి ఆవరించేటటువంటి ఒక దూతగా ఉంటున్నది. He wanted to be first in heaven. తను పరలోకములో మొదటి వ్యక్తిగా ఉండాలి అనుకుంటున్నాడు. He led the angels to distrust God's goodness. దేవుని యొక్క మహత్యాన్ని నశింపచేయటానికి దూతల్ని ప్రేరేపిస్తున్నాడు. He led the angels to look on God as severe and unforgiving. దేవుణ్ణి చాలా కఠినస్తునిగా చూడాలి అన్నట్లు దూతలకు చెప్తున్నాడండి. And in this way, he deceived the angels. ఈ విధంగానే దూతల్ని తను మోసపరిచాడు. In the same way, he deceived the human race. ఆ విధంగానే మానవాళిని కూడా తను మోసపరిచాడండి. The night of sadness came over this world. ఈ లోకం మీద ఒక రాత్రి మరి భయంకరమైనటువంటి దుఃఖము అనేది ఆవరించింది. The earth was dark through misunderstanding of God. దేవుణ్ణి మరి దురభిప్రాయముగా ఆలోచించేటువంటి ఒక విధానం కలుగుతున్నది. So to bring the world back to God, Satan's deceptive power must be broken. మరి దేవుని వాక్యమును మార్చుట కొరకు సాతానుని యొక్క ఈ క్రియ ఇక్కడ జరుగుతున్నది. God could not do this by force. దేవుడు దీన్ని బలవంతంగా చేయట్లేదు. He wants only the service of love. దేవుడు ప్రేమపూర్వకముగా దీన్ని చేస్తున్నాడు. Love cannot be obtained by force. ప్రేమ అనేది బలవంతము చేత సంపాదించగలిగింది కాదండి. Only love initiates love. ప్రేమనే ప్రేమను కలిగిస్తూ ఉంటుంది. So to know God is to love Him. కావున దేవుని తెలుసుకోవాలంటే ఆయన్ను ప్రేమించాలి. We must see His character in contrast to Satan's character. సాతానుని స్వభావమునకు విరోధముగా దేవుని యొక్క స్వభావమును మనం గమనించాలి. Only one being could do this work. ఈ యొక్క క్రియను ఒకే ఒక జీవం మాత్రమే చేయగలుగుతుంది. Only Christ, who knew the height and depth of God's love, could make it known to us. దేవుని యొక్క ప్రేమ యొక్క ఉన్నతము మరియు లోతు తెలుసుకున్నటువంటి క్రీస్తు మాత్రమే దానిని మనకు తెలియపరచగలుగుతున్నాడండి. So the plan for our redemption was not devised after the fall of Adam. విమోచనను గురించినటువంటి ఆ యొక్క ప్రణాళిక అన్నది ఆదాము పాపము చేసిన పిమ్మట కనుగొనబడింది కాదండి. It was a revelation of the mystery that was kept secret for long ages. ఎన్నో యుగాలుగా ఈ యొక్క మర్మము అనేది మరి మరుగుపరచబడి ఉంటూ ఉన్నది. In Romans 16 verse 25 it says, according to the revelation of the mystery kept secret since the world began. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 25వ వచనంలో చూస్తే
అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము అని చెప్పబడుతుందండి. So, the plan of redemption was an unfolding of the principles that have been the foundation of God's throne from eternity. కావున ఈ విమోచన గురించిన ప్రణాళిక అన్నది దేవుని యొక్క సింహాసనమునందు నిత్యముగా ఉంటూ ఉన్నది. So, God foreknew Satan's character and sin's existence and made provision to meet the terrible emergency. సాతానుని యొక్క స్వభావమును మరి ఈ యొక్క ప్రాముఖ్యతను సమస్తమును దేవుడు ఎరిగి ఉన్నాడండి. And God promised to give his only begotten son. దేవుడు మరి తన యొక్క ఏకైక కుమారుని ద్వారానే దీన్ని చేయడానికి His నిశ్చయిస్తున్నాడు. only begotten son, that whosoever believes in him should not perish but have everlasting life. మరి దేవుని యొక్క ఏకైక కుమారుడు అంటే ఆయనందు విశ్వాసం ఉంచిన వ్యక్తినే నశించిపోకుండా నిత్య జీవమును సంపాదించుకునే We ధన్యతను read, ప్రవేశిస్తున్నాడు. we read in Isaiah chapter 14 verse 13 what Satan had said. సాతానుడు ఏం చెప్పాడో దాన్ని యెషయా గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనంలో గమనిస్తున్నాం. For you have said in your heart, I will ascend into heaven, I will exalt my throne above the stars of God, I will also sit on the mount of the congregation, on the furthest side of the north. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును. Jesus could have kept the glory of heaven, దేవుడు మరి పరలోకము యొక్క మహిమను ఆయన భద్రపరచుండవచ్చు. but he chose to step down from the throne of this universe in order to bring life to the dying. కానీ దేవుడు మరణించే వారికి జీవము కలిగేటట్లు దేవుడు తన యొక్క స్థానమును విడిచి ఈ భూమిలోకి దిగి వచ్చాడండి. Nearly 2000 years ago, దగ్గర 2000 సంవత్సరములకు మునుపు a voice was heard in heaven. పరలోకములో ఒక స్వరము వినిపించింది. We read about this in Hebrews chapter 10 verses 5 to 7. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం దీన్ని గమనించగలుగుతాం. Therefore, when he came into this world, he said, sacrifice and offering you did not desire, but a body you have prepared for me. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నా కొరకు శరీరమును అమర్చితివి. Christ was about to visit our world, క్రీస్తు మన లోకమును దర్శించనయున్నాడు. to become flesh and blood. ఆయన రక్తమాంసములు కలిగిన వాడై If he had appeared with a glory that was his before the world was created, we could not have endured the light of his presence. ఈ లోకము సృష్టించడానికి మునుపున్నటువంటి వెలుగులాగా కానీ ఆయన ఉన్నట్లయితే ఆ యొక్క వెలుగును మనము చూచి ఉండలేమండి. In order that we could behold it and not be destroyed, he shrouded, he covered his glory and veiled his divinity with humanity. ఆయన మరి తన యొక్క వెలుగును పూర్తిగా మనకు కనపరచకుండా ఈ మానవత్వము చేత తన యొక్క వెలుగుని తను మరుగుపరుచుకున్నాడు. So types and symbols had revealed this great purpose. కావున ఆ యొక్క విధానాలు, ఆ యొక్క చిహ్నాలు అవన్నీనే ఈ యొక్క ప్రణాళికను మనకు కనుపరుస్తూ ఉన్నాయి. You will remember that burning bush that Moses saw. మోషే మరి కాలుతున్నటువంటి ఒక పొదను చూశాడు కదండి. The burning bush in which Christ appeared to Moses revealed God. ఆ కాలుచున్న పొదలో నుంచి క్రీస్తు తనను మరి మోషే కనుపరిచాడు. This ordinary, common bush that seemed to have no attractions preserved the glory of God. మరి సామాన్యముగా ఉన్నటువంటి ఆ యొక్క కాలుతున్న ఆ పొదలో నుంచే దేవుని యొక్క మహిమ కనుపరచబడింది. God covered his glory so that Moses could look on it and still live. దేవుడు తన మహిమను కనుపరచగా మోషే దాన్ని చూశాడు, కానీ బ్రతికే ఉన్నాడు. In the same way, in the pillar of cloud by day and the pillar of fire by night, God's glory was veiled so that finite human beings could look at it. అదేవిధంగానే పగలు మేఘస్తంభము కానీ రాత్రిలో అగ్నిస్తంభము కానీ దేవుడు తన మహిమను కనుపరచగా జనులు చూశారు, బ్రతికే ఉన్నారు. So Christ was to come in the likeness of men.
కావున క్రీస్తు ఇప్పుడు మరి మానవ ఆ శరీరంలో రానయ్యున్నాడు. He was the incarnate God, ఆయన మరి నిత్య దేవుడై ఉన్నాడు. but his glory was veiled so that he could draw near to sorrowful, tempted men and women. ఆయన తన మహిమను విడిచి వచ్చినందు చేత ఇప్పుడు ఆయనలో చింత ఉంటున్నది, ఆయనలో మరి శోధన ఉంటున్నది, నరులకు ఉన్న అన్ని బాధలు ఆయనకుంటున్నాయి. Through the Israel's long wandering in the desert, the sanctuary was with them as a symbol of God's presence. మరి ఈ ఇశ్రాయేలందరూ ఇటు అటు మరి అలమటిస్తూ ఉండగా ఈ యొక్క మరి దేవుని గుడారము అనేది వారి మధ్య ఒక ఆనవాలుగా ఉంటున్నదండి. We read about this in Exodus chapter 25 verse 8. నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనంలో మనం God చూస్తున్నాం. said, "Let them make me a sanctuary that I may dwell among them." నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. So what do we see here? God pitched his tent by the side of our tents so that he could make us familiar with his divine character and life. ఇక్కడ ఏం చెప్పబడుతుందండి? మన యొక్క గుడారములకు మధ్య మరి వాటి ప్రక్కనే దేవుడు తన గుడారమును కూడా ఏర్పరిచి ఆయనను మనకు కనుపరుస్తూ ఉన్నాడు. We read in John chapter 1 verse 14, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో గమనిస్తున్నాం. "And the word became flesh and dwelt among us, and we beheld his glory, the glory as of the only begotten of the Father, full of grace and truth." ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కొనుగొంటిమి. Since Jesus came to live with us, every son and daughter of Adam may understand that our Creator is the friend of sinners. చూడండి, ఆదామునకు పుట్టినటువంటి ప్రతి కుమారుడు కుమార్తెలు అందరూ కూడా మరి దేవుడు నరులకు స్నేహితుడుగా ఉన్నాడు అనేది తెలుసుకున్నట్లే యేసుక్రీస్తు మన మధ్య దిగి వచ్చాడండి. In every divine appeal in the Savior's life on earth, we see God with us. ఆ ఒక దైవికమైనటువంటి కుమారుడు భూమి మీద జీవించినందు చేత దేవుడు మనతో ఉన్నాడు అనేది మనం గ్రహించగలుగుతున్నాం. Satan represents God's law of love as a law of selfishness. సాతానుడు దేవుని యొక్క ప్రేమను మరి స్వార్థపరమైనటువంటి నియమముగా కనుపరుస్తున్నాడు. He declares that it is impossible for us to obey its requirements. సాతానుడు ఏం చెప్తున్నాడు? ఆయన అనుకున్నట్లుగా మనం జీవించడం అనేది అసాధ్యమైన కార్యం అంటున్నాడు. He blames the Creator for the fall of our first parents. మన యొక్క ఆది పితరుల యొక్క పతనం నిమిత్తము ఇప్పుడు దేవుని మీదనే ఆ నింద మోపుతున్నాడు. He is trying to lead people to look upon God as the author of sin, suffering and death. ఇక్కడ ఏం చేస్తున్నాడు? మరి పాపమునకు ఆది కారణము దేవుడే, మరి దాని వల్లనే మరణమంతా వచ్చింది అన్నట్లు So చూపిస్తున్నాడు. Jesus came here to uncover this deception. కావున ఈ యొక్క మర్మమును బయలుపరచుట కొరకే యేసయ్య ఇక్కడికి వచ్చాడండి. As one of us, he came here to give an example of obedience. మరి ఆయన మనలో ఒక వ్యక్తిగా ఉండి కూడా మనకు విధేయతకు ఒక మాదిరిని కనుపరిచాడు. For this, he took upon himself our nature and passed through our experiences. దీని కొరకు ఆయన మన స్వభావమును ధరించుకొని మరి మనలాగనే ఆయన జీవితమును గడుపుతూ వచ్చి గతించి We వెళ్ళాడు. read in Hebrews chapter 2 verse 17, హెబ్రీయులు 2వ అధ్యాయము 17వ వచనంలో దీన్ని చదువుతున్నాము. "Therefore in all things he had to be made like his brethren, that he might be a merciful and faithful high priest in things pertaining to God, to make propitiation for the sins of the people." కావున ప్రజల పాపములకు పరిహారము కలుగుజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసి వచ్చెను. If we had to bear anything that Jesus did not endure, then on this point, Satan would claim that the power of God was not enough for us. మరి ఇక్కడ ఉన్నటువంటి విషయాల్లో దేవుడు కానీ ఇలాగా ఉండకపోయి ఉంటే సాతానుడు మరి దేవుడు మనకు అవసరం లేదు అన్నట్లు చెప్పుంటాడు. Therefore, Jesus endured every trial that we go through. కావున మనము గతించి వెళ్ళే ప్రతి
ఆ ప్రయాసలో యేసయ్య కూడా గతించి వచ్చాడని. In Hebrews chapter 4 verse 15 it says, "For we do not have a high priest who cannot sympathize with our weaknesses, but was in all points tempted as we are, yet without sin." హెబ్రీయులు 4:15 ఏం చెప్పబడుతుంది? మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. He endured every trial that we may face, మనము ఎదుర్కొనే ప్రతి శ్రమను ఆయన కూడా ఎదుర్కొన్నాడు. and he exercised no power in his own behalf that is not freely offered to us. మనకు మరి ఉచితముగా ఇవ్వలేనటువంటి ఆ యొక్క ప్రయాస, ఆ యొక్క కార్యం అంతటిని కూడా ఆయన కూడా అనుభవించాడండి. As a human being, he met temptation and overcame it in the strength that God gave him. దేవుడు ఆయనకిచ్చిన ఆ శక్తి చేత ఆయన మరి మానవుడుగా ప్రతి శోధనను కూడా ఎదుర్కొన్నాడు. And he made plain the character of God's law. దేవుని యొక్క ఆజ్ఞను తాను పాటిస్తూ వచ్చాడు. And Christ's life testifies that it is possible for us also to obey the law of God. దేవుని యొక్క ఆజ్ఞలకు మనము విధేయులము కావటం ముఖ్యం అనేది క్రీస్తు జీవితము ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నామండి. By his humanity, Christ touched humanity. ఆయన యొక్క మానవ శరీరమును బట్టి క్రీస్తు కూడా మరి మానవుల్ని దర్శిస్తున్నాడు. By his divinity, he takes hold of the throne of God. ఆయన యొక్క దైవత్వము చేత దేవుని యొక్క సింహాసనములో ఆయన కూడా మరి పాలిభాగస్థులవుతున్నాడు. As a son of man, he gave an example of obedience. మనిషి కుమారుడుగా ఆయన విధేయతకు ఒక మాదిరిని కనుపరిచాడు. And as son of God, he gives us power to obey. అదేలాగా దేవుని కుమారుడుగా మనకు విధేయులయ్యే శక్తిని దేవుడిస్తున్నాడు. To us, he says in Matthew 28 verse 18, మత్తయి సువార్త 28:18 ఆయన మనతో ఏం చెప్తున్నాడంటే, all authority has been given to me in heaven and on earth. పరలోకమందును భూమినందును సర్వాధికారం మనకు ఇవ్వబడి ఉన్నది. So God with us is the guarantee of our deliverance from sin. దేవుడు మనతో ఉన్నాడు అని అంటే పాపములో నుంచి మనకు విడుదల ఉన్నది అనే దానిలో నమ్మకం This ఉన్నది. is the assurance of power to obey the law of heaven. పరలోకము యొక్క ఆ ఆజ్ఞలను వెంబడించడానికి ఇదే అధికారం. So Christ revealed a character that is opposite of Satan's. సాతానునికి విరోధమైనటువంటి ఆ యొక్క శక్తిని, ఆ స్వభావాన్ని దేవుడు మనకు In చూపిస్తున్నాడు. Philippians chapter 2 verse 8 we read, ఫిలిప్పీలు 2:8 చూస్తే, and being found in appearance as a man, he humbled himself and became obedient to the point of death, even the death of the cross. ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. So Christ took the form of a servant and offered the sacrifice with himself as the priest and himself as the victim. కావున క్రీస్తు తనను మానవ శరీరమును ధరించుకొని చేసి మరి మానవుడుగాను తాను మరి శోధింపడినవాడుగాను రెండు విధంగా కనపరిచాడు. In Isaiah 53 verse 5 we read, యెషయా గ్రంథము 53:5 చదివినట్లయితే, he was wounded for our transgressions, he was bruised for our iniquities, the chastisement of our peace was upon him, and by his stripes we are healed. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థ కలుగుచున్నది. And in the book The Desire of Ages, the author says, Christ was treated as we deserve, that we might be treated as he deserves. డిజైర్ ఆఫ్ ఏజెస్ అనే పుస్తకంలో ఏం చెప్పబడిందంటే, మరి మనము ఏ విధంగా నడిపించాలో ఆ విధంగా క్రీస్తు నడిపించబడ్డాడు. ఎందుకంటే క్రీస్తు నడిపించబడవలసిన విధంలో మనము నడిపించబడినట్లు. He was condemned for our sins, in which he had no share, that we might be justified by his righteousness, in which we had no share. ఆయన మరి పాపము చేయకుండా ఆ యొక్క శిక్షకు ఆయన గురై ఉన్నాడు. ఎందుకంటే ఆయన యొక్క నీతిలో నీతి లేని మనము కూడా పాలు పొందినట్లు. He suffered the death that was ours, that we might receive the life that was his.
మన యొక్క మరణములో ఆయన పాలు పొంది ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క జీవములో మనము పాలు పొందుతూ ఉన్నాం. In Isaiah chapter 53, verse 5, we read, "By his stripes we are healed." యెషయా గ్రంథం 53:5లో మనం ఏం చూస్తున్నాము? మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడి ఉన్నాడు. Satan determined to bring eternal separation between God and man. సాతానుడు దేవునికి నరునికి మధ్య భయంకరమైన విభజన కలిగించాడండి. But in taking our nature, the Savior united himself to humanity by a tie that will never be broken. కానీ మరి మానవ దేహాన్ని దేవుడు ధరించుకుంటే చేత మరి మానవులతో పాటు ఆయన యొక్క బంధం అనేది విడిపోనటువంటిదిగా ఉంటూ ఉన్నది. John 3:16, we are all familiar with this verse. God so loved the world that he gave his only begotten son. యోహాను 3:16లో చెప్పబడుతుంది కదా, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి తన యొక్క ఏకైక కుమారుని పంపించాడు. God gave him not only to die as our sacrifice, దేవుడు ఒట్టిగా మన యొక్క పాపములకు మరణించుట కొరకు పంపించబడలేదు. he gave him to become one of the human family, to keep his human nature forever. మానవ శరీరముతో ఆయన వచ్చి మానవ కుటుంబంలో ఒక వ్యక్తిగా ఉండినట్లే ఆయన పంపించబడ్డాడండి. In Isaiah chapter 9 verse 6 we read, యెషయా గ్రంథం 9:6 మనం చూస్తున్నాము. "For unto us a child is born, unto us a son is given, and the government will be upon his shoulder, and his name shall be called Wonderful, Counselor, Mighty God, Everlasting Father, Prince of Peace." ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముడును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. Christ, who is holy, harmless, undefiled, separate from sinners, is not ashamed to call us his brothers and sisters. క్రీస్తు ఆయన నిందారహితుడు, పాపము లేనివాడు. మరి ఆయన మనలను తన సహోదర సహోదరిగా పిలవటంలో ఆయన సిగ్గునందటం లేదండి. This is what we read in Hebrews chapter 7 verse 26. దీన్ని హెబ్రీలు 7:26 మనం చూస్తున్నాం. For such a high priest was fitting for us, who is holy, harmless, undefiled, separate from sinners, and has become higher than the heavens. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైంటి ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. In Christ, heaven is preserved in humanity, and humanity is enclosed in the embrace of infinite love. క్రీస్తు మానవాళితో మరి కలిసిఉండగా దేవుని యొక్క ప్రేమ అత్యున్నతమైనదిగా మానవాళికి కనుపరచబడుతుందండి. God's lifting up of his redeemed people will be an eternal testimony to his mercy. దేవుడు విమోచింపబడిన వారిని ఆయన పైకి లేవనెత్తుతుండగా ఆయన యొక్క కనికరమునకు అదే గొప్ప సాక్ష్యంగా కనిపిస్తున్నది. In the ages to come, he will show the exceeding riches of his grace in his kindness toward us in Christ Jesus. మరి ఎన్ని యుగములు అయినా కానీ క్రీస్తు యేసునందు ఆ మహిమ అనేది కనుపరచబడుతూనే ఉన్నది. He does this in order that the manifold wisdom of God may be made known to the principalities and the powers in the heavenly places. పరలోకము యొక్క శక్తి మహిమను దేవుడు మానవాళికి కనుపరచినట్లు ఈ కార్యాన్ని ఇలా చేశాడండి. In Ephesians chapter 2 verse 7 we read that in the ages to come he might show the exceeding riches of his grace in his kindness toward us in Christ Jesus. ఎఫెసీయులు 2:7 చూస్తున్నాము. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. Through Christ's work, the government of God stands justified. క్రీస్తు క్రియల చేత మరి ఈ యొక్క ప్రభుత్వము అనేది న్యాయము తీర్చబడుతున్నది. So through endless ages, the redeemed will praise him for his unspeakable gift, Emmanuel, God with us. ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడై ఉన్నాడు అని చెప్పబడినట్లు మరి దేవుడు నిత్యము ఆయన మహిమపరచబడుతూనే ఉంటాడండి. So for more than 1,000 years, the Jewish people had waited for the Savior's coming.
ఎన్నో మరి 1000 సంవత్సరముల కంటే ఎక్కువగానే ఈ రక్షకుని యొక్క రాక కొరకు యూదులు ఎదురు చూస్తూనే ఉన్నారు. And yet, when he came, they did not know him. కానీ ఆయన వచ్చినప్పుడు ఆయన్ను వారు తెలుసుకోలేదు. They did not see any beauty in him that was attractive to them. వారిని ఆకర్షించినట్లు ఆయనలో ఎటువంటి ఒక గొప్పతనమును వారు కనుగొనలేకపోయారు. John chapter 1:11 we read, he came to his own and his own did not receive him. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో ఏం చూస్తున్నాము? ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. God had chosen the people of Israel to preserve the symbols and prophecies that pointed to the Savior. ఆ రక్షకుని కనుపరుచినటువంటి ఆ యొక్క ఆనవాలు, ఆ యొక్క మాదిరి వాటన్నిటి కూడా కనుపరచినట్లే క్రీస్తుని దేవుడు పంపించాడండి. God had chosen them to be like wells of salvation to the world. ఈ లోకమునకు రక్షణను కనుపరుచినట్లే దేవుడు ఇక్కడ కనుపరుస్తున్నాడు. The Hebrew people were to reveal God among the nations. హెబ్రీయులు దేవునిని ఈ ప్రజలకి కనుపరుస్తూ ఉన్నారు. In the call of Abraham, the Lord had said, in you all the families of the earth shall be blessed. దేవుడు అబ్రహాము పిలిచినప్పుడు ఏం చెప్పాడు? నీ యొక్క సంతానము ద్వారా ఈ భూమి మీద ఉండే జనులందరూ కూడా ఆశీర్వదించబడతారు. In Isaiah 56 verse 7 we read, యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాం. The Lord declared through Isaiah, my house shall be called a house of prayer for all nations. ఆయన ఏం చెప్తున్నాడు? నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేస్తాను, మరి అది సమస్త ప్రజలకు ప్రార్థన మందిరం అనబడును అంటున్నాడు. But you know what happened? The people of Israel set their hopes on worldly greatness. కానీ ఇశ్రాయేల్ జనులు ఏం చేశారండి? లోకానుసారమైనటువంటి గొప్పతనం మీదే వారి మనస్సు నుంచుకున్నారు. They followed the ways of the heathen. వారు మరి అన్య దేవుళ్ళ యొక్క మార్గాలను వెంబడించారు. They did not change when God sent them warning by his prophets. దేవుడు తన ప్రవక్తల ద్వారా వారిని హెచ్చరించినప్పుడు వారు ఆ మార్పు పొందలేదండి. They did not change when they suffered the punishment of heathen conquest and occupation. అన్య దేవతలను వీరు ఆరాధించడం చేత వచ్చినటువంటి శిక్ష ద్వారా వారు మార్పు పొందలేదు. Every reformation was followed by deeper apostasy. వారు చేసిన ప్రతి కార్యము కూడా మరి ఇంకా ఎక్కువగా దేవుని ఎదురుస్తూ వచ్చారు. If Israel had been true to God, ఇశ్రాయేలీలు దేవునికి నమ్మకస్తులుగా ఉండుంటే he would have made them high above all nations which he has made. మరి ఆయన చేసిన వాటంట్లో కూడా ఇశ్రాయేలుని చాలా ఎక్కువగా హెచ్చించుంటాడు. He would have made them high above all nations in praise, in name and in honor. వారిని ఘనపరచడంలో కానీ వారిని మహిమపరచడంలో కానీ అన్నిట్లో కూడా దేవుడు వారిని ఎక్కువగా హెచ్చించుంటాడండి. This was the promise in Deuteronomy chapter 26 verse 19. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయం 19వ వచనంలో ఇది వాగ్దానం And that he will set you high above all nations which he has made in praise, in name and in honor, and that you may be a holy people to the Lord your God, just as he has spoken. తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీ దేవుడని యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఇందువని యెహోవా ఈ దినమున ప్రకటించెను. But because they were unfaithful, వారు దేవునిందు నమ్మకస్తులుగా లేకపోవడం చేత God could work out his plans only through trouble and affliction. దేవుడు మరి వారిని శ్రమల గుండానే తీసుకుని వెళ్ళాడండి. They were brought to Babylon, వారు బబులోనుకు తీసుకుని రాబడ్డారు. scattered through the lands of the heathen. అన్య దేశములంతా కూడా చెదిరిపోయారు. While they grieved for the holy temple that was destroyed, they spread a knowledge of God among the nations. మరి దేవుని మందిరము అక్కడ పతనం అవటం గురించి వారు కన్నీరు విడచడం చేత దేవుని నామాన్ని అన్ని చోట్ల కూడా తెలియపరుస్తున్నారు. The heathen system of sacrifice were a perversion of the system God had appointed. దేవుడు నియమించినటువంటి ఆ యొక్క బలి చెల్లించే విధము కంటే మరి అన్య దేవతలకు బలి చెల్లించే విధం అనేది వ్యత్యాసమైందండి. From the Hebrews, many people learned the meaning of the sacrifices as God had planned them, and in faith they grasped the promise of a Redeemer.
మరి ఆ విమోచకుని యొక్క ప్రమాణాలు తెలుసుకున్నట్లు మరి యూదుల దగ్గర నుంచే ఈ అన్యులందరూ కూడా ఆ బలి చెల్లించేదాని యొక్క విలువనేంటో తెలుసుకున్నారండి. When the people of God were taken captives, many exiles lost their lives because they refused to disregard the Sabbath and other commandments. దేవుని యొక్క జనులందరూ కూడా మరి చెరపట్టబడి వెళ్ళినప్పుడు ఆ ఆ విశ్రాంతి దినమును గురించినటువంటి ఆ యొక్క నియమాలు ఆజ్ఞలు అన్నీ కూడా వారు మరి గైకుంటూనే వచ్చారు. Many exiles refused to observe heathen festivals. చాలా మంది చెరగొనిపోబడిన వారు అన్యుల యొక్క పండుగలను వారు నిరాకరించారండి. And as idol worshippers were stirred up to crush out the truth, the Lord brought his servants face to face with kings and rulers. దేవుడు తన యొక్క జనులను మరి రాజులను పరిపాలించే వారిని ఎదిరించేటట్లు కూడా చేశాడు. They were brought face to face with kings and rulers so that they and their people could receive light. ఎందుకంటే మరి వారు కానీ వారి జనులందరూ కూడా దేవుని యొక్క వెలుగును పొందినట్లు ఈ విధంగా మరి వారు అన్య ఆచారాలను ఎదిరించారండి. The greatest monarchs were led to proclaim that the God whom their Hebrew captives worshipped was supreme. హెబ్రీయులు ఆరాధించే దేవుడే మహోన్నతుడు అనేది మరి ఇక్కడ వారు తెలియపరుస్తూ వస్తున్నారు. And during the centuries that followed the captivity in Babylon, ఆ బబులోన్లో కొన్ని వందల సంవత్సరములుగా జరుగుతున్న విషయము, the people of Israel, they were cured of worshipping images. ఆ ఇశ్రాయేలు జనులు మరి ఇక్కడ విగ్రహాల్ని గమనిస్తూ వస్తున్నారు. They became convinced that their prosperity depended on obedience to the law of God. దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయులైతే అక్కడ వారికి మరి ఆశీర్వాదం వస్తుందని నమ్ముతున్నారు. But for many of the people, the motive was selfish. కానీ చాలా మందిలో వారి యొక్క తలంపు స్వార్థపరమైన తలంపుగా ఉంటూ ఉన్నది. They served God as the way to get national greatness. వారు ఆ దేశములో గొప్పవారుగా కనపరచబడాలి అన్నట్టు కొరకు దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చారు. They did not become the light of the world. వారు ఈ లోకమునకు వెలుగుగా ఉండలేదండి. They shut themselves away in order to escape temptation. ఈ యొక్క శోధనను తప్పించుకున్నట్లు వారిని ఆ విధంగా వారు మరుగు చేసుకున్నారు. God had restricted their association with idol worshippers to prevent them from adapting heathen practices. దేవుడు మరి వారిని అన్య దేవతలను ఆరాధించకుండా ఆచారాలను పాటించకుండా ఉండాలని దేవుడు చెప్పాడు. That was the reason why God told them not to mingle with them. అందుకొరకే దేవుడు చెప్పాడు మీరు వారితో పాటు వెళ్ళి కలిసిపోకూడదని. But they had misinterpreted this teaching. కానీ వారైతే ఈ విషయాన్ని వారు వేరే విధంగా అనుకున్నారు. They used it to build up a wall between Israel and other nations. వారు ఇశ్రాయేలుకు ఇతర దేశములకు మధ్య ఒక గోడను కట్టారండి. The Jews were actually jealous that the Lord might show mercy to the Gentiles. దేవుడు అన్యులకు కూడా కనికరం చూపిస్తాడు అని యూదులు మరి అసూయపడుతూ ఉన్నారు. After their return from Babylon, all over the country, the Jews built synagogues where priests and scribes expounded the law. ఇప్పుడు బబులోను నుంచి వారు తిరిగి వచ్చిన పిమ్మట యూదులు కానీ వీరందరూ కూడా ఆజ్ఞను వారు ఇక్కడ ప్రకటిస్తున్నారు. They had schools of prophets claiming to teach the principles of righteousness. దేవుని యొక్క నీతి నియమాలను మరి నేర్పించుట కొరకు ఇక్కడ వారు పాఠశాలలు కూడా ప్రారంభిస్తున్నారు. But during the captivity, many of the people had received heathen ideas. కానీ వీరు చెరగొనిపోబడినప్పుడు చాలా మంది అన్య దేవతల యొక్క ఆచారాలు నేర్చుకుంటున్నారు. They brought these ideas into their religious services. వారు ఇప్పుడు వారి యొక్క మతానుసారమైన ఆరాధనలోకి వాటిని కూడా తీసుకొస్తున్నారు. Christ himself had instituted the ritual service. క్రీస్తు ఇప్పుడు ఇక ఆరాధన క్రమం ఏంటో దాన్ని నేర్పిస్తున్నాడండి. But it was a symbol of Christ. కానీ అది క్రీస్తుని కనుపరిచేదిగా ఉంటున్నది. It was full of strength and spiritual beauty. అది పూర్తిగా కూడా మరి ఆత్మీయ మహత్యమును కనుపరిచేది. But what happened? The Jews lost the spiritual life from their ceremonies. ఇక్కడ జరిగిందేంటి? యూదులందరూ కూడా
వారి ఆచార క్రమమును బట్టి ఆత్మీయ జీవితాన్ని కోల్పోయారు. They trusted the sacrifices of ordinances themselves instead of Christ, to whom these sacrifices pointed. ఈ యొక్క బలులు ఇవన్నీ కూడా వేటిని కనుపరుస్తున్నాయో వాటి మీద దృష్టి ఉంచకుండా వారు ఈ ఆచారాలు ఈ బలుల మీద దృష్టి ఉంచుతూ వచ్చారండి. So, to replace what they had lost, the priests and rabbis made many requirements of their own. ఇక్కడ ఈ రబీలు వీరు ఏం చేస్తున్నారంటే వారు మరి విడిచిపెట్టినటువంటి వాటన్నిటికి బదులుగా వేరే వాటిని ఇక్కడ ఉంచుతూ ఉన్నారండి. The more rigid they grew, the less they showed love of God. వారు ఎక్కువ మరి కఠినస్తులుగా ఉంటూ ఉన్నారు, దేవుని ప్రేమలో తగ్గిపోతూ ఉన్నారు. So those who tried to observe these burdensome requirements of the rabbis, they could find no rest from a troubled conscience. ఇక్కడ మరి ఈ యాజకులు వీరందరూ కూడా మరి వారి యొక్క మనస్సులో చాలా కలత చెందిన వారుగానే కనిపిస్తూ ఉన్నారు. And in this way, Satan worked to discourage the people. ఈ విధంగానే సాతానుడు జనులందరిలో కూడా ఒక నిరుత్సాహాన్ని కలిగిస్తూ He ఉన్నాడు. tried to lower their ideas of God's character. దేవుని యొక్క స్వభావమును గురించిన వాటిలో వారి యొక్క మనస్సుల్ని చాలా కిందకి దిగజారనిస్తూ ఉన్నారు. Satan tried in this way to discredit Israel's faith. సాతానుడు ఈ విధంగానే ఇశ్రాయేలు యొక్క విశ్వాసమును దిగజారనిస్తూ వచ్చాడు. And he hoped to establish his claim that no one could obey God's requirements. దేవుడు అనుకున్నట్లు ఎవరు కూడా ఉండవలసిన అవసరం లేదు అన్నట్లు సాతాను నేర్పిస్తున్నాడు. Even Israel, he declared, did not keep the law. ఇశ్రాయేలుకే ఏం చెప్పాడు సాతానుడు? ఆజ్ఞలు పాటించాల్సిన అవసరం లేదన్నాడు. So the Jews had no true concept of Messiah's mission. కావున ఈ మెస్సియా ఎందుకొరకు వచ్చాడో దానిని ఈ యూదులందరూ తెలుసుకోలేదండి. They did not seek to be redeemed from sin. పాపములో నుంచి విమోచించడానికి ఈయన వచ్చాడు అని వారు తెలుసుకోలేదు. They wanted to be delivered from the Romans. వారు రోమీయుల దగ్గర నుంచి విడిపించబడాలంతే. They looked for the Messiah to exalt Israel to rulership over the world. ఈ మెస్సియా ఈ లోకమంతా కూడా ఇశ్రాయేలు ఏలునట్లు చేస్తాడని అనుకున్నారంతే. And this prepared the way for them to reject the Savior. ఈ విధంగా వారు అనుకోవడం చేత రక్షకుని కూడా వారు నిర్లక్ష్యపరిచారు. When Christ was born, the nation was restless under the rule of foreign masters. అన్య మరి వారు పరిపాలిస్తున్న చేత క్రీస్తు జన్మించినప్పుడు దేశము మరి విశ్రాంతి లేనట్లు కనిపిస్తున్నది. The nation was restless with internal strife. మరి లోపలే వాళ్ళకి ఆ యొక్క గొడవలు జరుగుతున్నందువల్ల దేశంలో విశ్రాంతి అనేది లేదండి. It was the Romans, they appointed and removed high priests. రోమీలు ఉన్నటువంటి ప్రధాన యాజకుల్ని వారు మార్చేస్తున్నారు. Evil men, wicked men often secured the office by bribery and even murder. మరి లంచాలు ఇచ్చేవారు కానీ నరహత్య చేసేవాళ్ళు కూడా అక్కడ మరి ఆ పనులకు వచ్చేస్తున్నారు. So the priesthood became more and more corrupt. కావున ఇప్పుడు యాజకులు ఎక్కువ మరి మలినం కలిగిన వారుగా And the కనిపిస్తున్నారు. people were under merciless demands. ఈ జనులకు చూస్తే మరి ఎక్కువ అవసరతలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. And the Romans also taxed them heavily. ఈ రోమీలు వారి మీద ఎక్కువ పన్ను కూడా మరి వసూలు చేస్తూ వచ్చారు. So there was widespread discontent, greed, violence. కావున ఇప్పుడు ఇక్కడ ఎక్కువ మరి ఒకరి మీద ఒకరికి ద్వేషము కానీ పగ కానీ కలహములు కానీ వస్తూ ఉంటాయి. In addition to their severe demands, the Romans imposed high taxes on the people. ఈ విధంగా ఉంటూ ఉండగా ఈ రోమీయులు ఈ జనుల మీద ఎక్కువ పన్నుని నియమిస్తూ వచ్చారండి. So the nation's heart was being eaten away by violence, mistrust, spiritual coldness. కావున ఈ దేశము ఉండే జనుల యొక్క మనసులు అన్నీ కూడా ఇటువంటి కఠినమైన క్రియల చేత పాడవుతూ వచ్చింది. So in their darkness and oppression, the people longed for one who would restore the kingdom to Israel. ఈ యొక్క చీకటి ఆవరించబడిన ఒక స్థితి నిమిత్తము మరి వారిని విడిపించేవారు ఎవరైనా ఒకరు ఉంటారా అని ఎదురు చూస్తూ వచ్చారు. They had studied the prophecies but without spiritual insight.
వారు ప్రవచనాలను చదివారు కానీ ఆత్మానుసారముగా చదవలేదండి. They interpreted prophecy in harmony with their selfish desires. వారి స్వార్థపరమైన ఆలోచనలను బట్టే ఆ యొక్క ప్రవచనాలకు చదువుతూ వచ్చారు. When Adam and Eve in Eden first heard the promise of the Savior's coming, they expected it to be fulfilled very soon. ఆదాము హవ్వలు మరి ఈ రక్షకుని యొక్క విషయాలు వాళ్ళు వింటూ ఉన్నప్పుడు మరి అది త్వరలో నెరవేరుతుందని వారు అనుకున్నారు. They welcomed their firstborn son, hoping he might be the deliverer. మరి వారికి పుట్టినటువంటి ఆ మొదటి కుమారుడే ఆ విమోచకుడని కూడా వారు అనుకుంటూ ఉన్నారు. But those who first received the promise, they died without seeing that promise fulfilled. కానీ ఈ వాగ్దానము చేయబడినటువంటి ఆ జనులు ఆ వాగ్దానము నెరవేరకుండానే వారు చనిపోయారండి. The promise was repeated through patriarchs and prophets. ఆ వాగ్దానం అనేది మరి ప్రవక్తల చేత దీర్ఘదర్శుల చేత మరలా చెప్పబడుతూనే వచ్చింది. Keeping alive the hope of his appearing, yet he did not come. మరి ఆయన వస్తాడని చూస్తూ వచ్చారు కానీ ఆయన ఇంకా రాలేదు. The prophecy of Daniel revealed the time of his advent, but not all interpreted the message correctly. ఆ దినములో ఉన్నటువంటి మరి దానియేలు తాను కూడా ఈ విషయం చెప్పాడు కానీ అది కూడా నెరవేర్చబడలేదు. అప్పుడు Century after century passed. ఎన్నో వందల సంవత్సరాలు గతిస్తూ వచ్చాయి. Occupying nations oppressed Israel. చాలా దేశాలు వచ్చి ఇశ్రాయేలు బాధిస్తూ వచ్చారు. And many were ready to exclaim disappointment. చాలా మంది నిరుత్సాహానికి గురవుతూ వచ్చారండి. In Ezekiel chapter 12 verse 22 we read, యెహెజ్కేలు 12వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే, Son of man, what is this proverb that you people have about the land of Israel, which says, the days are prolonged and every vision fails? నరపుత్రుడా, దినములు జరిగిపోవచ్చున్నవి, ప్రతి దర్శనము నిరర్ధకమగుచున్నది. But like the stars that cross the sky in their appointed path, God's plans know no haste, no delay. చూడండి, మరి ఆకాశమునందు ఒక నక్షత్రము ఎంత వేగంగా గతించిపోతున్నదో దేవుని యొక్క క్రియలు మరి అవి అంత త్వరగా గతించిపోయేవి కాదండి. In heaven's council, the hour for the coming of Christ had been set. పరలోకపు యొక్క ఆ ప్రణాళికను బట్టి ఆ సమయం అనేది నియమించబడి ఉన్నది. When the great clock of time pointed to that hour, Jesus was born in Bethlehem. ఆ యొక్క నియమింపబడిన ఆ సమయముననే బెత్లెహేమునందు యేసయ్య జన్మించాడు. In Galatians chapter 4 verse 4 we read, గలతీలు 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుతున్నాము. But when the fullness of the time had come, God sent forth his son, born of a woman, born under the law. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని అని వ్రాయబడుతున్నదండి. The world was ripe for the coming of the deliverer. ఇది ఈ విమోచకుని కొరకు వ్రాయబడినటువంటి ఒక వాక్యం. The nations were under one government. ఈ దేశాలన్నీ కూడా ఒక ప్రభుత్వం కింద ఉంటూ ఉన్నాయి. One language was widely spoken. ఒక భాష అన్ని చోట్ల మాట్లాడబడుతున్నది. From all lands, the Jews who had been scattered, they gathered to Jerusalem for annual feasts. ఈ జనులందరూ కూడా మరి సంవత్సరానికి ఒకసారి ఆ పండుగ కొరకు యెరూషలేమునకు చేర్చబడుతున్నారు. As these people returned to their homes in foreign lands, they could spread the news throughout the world about the Messiah's coming. ఈ మెస్సియా రాకను గురించి వీరు వెళ్ళి అన్ని చోట్ల కూడా ప్రకటిస్తూ ఉన్నారు. And the heathen systems were losing their hold on the people. ఇప్పుడు మరి అన్య ఆచారాలు జనులను ఇప్పుడు ఎక్కువ బలవంతం చేయలేకపోతూ ఉన్నాయి. People longed for a religion that could satisfy the heart. వారి మనస్సునకు ఏ మతమైతే సరిగ్గా ఉంటుందో దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. And those who were looking for light were craving for a knowledge of the living God. దేవుని వెలుగు కొరకు, జీవము కలిగిన దేవుని కొరకు జనుల యొక్క హృదయాలు ఎదురు చూస్తూ ఉన్నాయి. And they looked for some assurance of life beyond the grave. మరి వారిలో ఏదో ఒక గొప్ప నిరీక్షణ కలగాలి అని వారు ఎదురు చూస్తున్నారండి. The faith of the Jewish people had grown dim. యూదుల యొక్క విశ్వాసం చూసుకుంటే అది మరి తగ్గిపోతూ ఉన్నది. Hope had nearly ceased to brighten the future. వారి యొక్క భవిష్యత్ కాలం అంతా మరి ఏదో మరుగైనట్లు వారికి కనిపిస్తున్నది. For the masses of people, death was a fearful mystery.
మరణము అనేది చాలా మందికి ఒక మర్మములా For కనిపిస్తుంది. them, beyond death was uncertainty and gloom. మరి మరణమునకు పిమ్మట ఏం జరుగుతుందో అనేది వారికి తెలియట్లేదు. So, with longing, they looked for the coming of a deliverer. కావున ఈ విమోచకుని యొక్క రాక కొరకు వారు చాలా ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు. When the mystery of the future would be revealed. ఆ భవిష్యత్ కాలం గురించిన మర్మము వారికి And తెలియపరచబడుతుంది. outside of the Jewish nation, there were some who were looking for truth. కానీ ఈ యూద దేశములకు బయట ఉండేవారు కొంతమంది సత్యము కొరకు ఎదురు చూస్తున్నారు. And to them, God gave the spirit of inspiration. వారిలో దేవుడు ఈ యొక్క ఉత్సాహమును కలిగిస్తూ ఉన్నాడు. And their words of prophecy had kindled hope in the hearts of thousands in the Gentile world. ఇప్పుడు అన్య దేశంలో ఉన్నటువంటి అనేకుల్లో దేవుని యొక్క ప్రవచన వాక్యాలు క్రియ చేస్తూ ఉన్నాయి. For hundreds of years, the scriptures had been available in the Greek language. ఎన్నో వందల సంవత్సరములుగా ఈ లేఖనములన్నీ కూడా గ్రీకు భాషలోనే ఉంటూ ఉన్నాయండి. And the Greek language was widely spoken throughout the Roman Empire. ఈ రోమా సామ్రాజ్యం అంతట్లో కూడా గ్రీకు భాషను మాట్లాడుతూనే ఉన్నారు. The Jews were scattered everywhere. యూదులు అన్ని చోట్లకు చెదిరిపోయి ఉన్నారు. And to some extent, the Gentiles shared their expectation of the Messiah's coming. కానీ మరి ఏదో ఒక విధంగా ఈ అన్యులందరూ కూడా మెస్సీయ యొక్క రాకను గురించిన వర్తమానాన్ని తెలుసుకున్నారండి. It's very interesting. Among those whom the Jews called heathen, there were men who had a better understanding of the scripture prophecies. చూడండి, ఇక్కడ మరి యూదులు అన్యులు అని చెప్పినటువంటి ఆ జనుల మధ్య లేఖనములో ఉన్నటువంటి ప్రవచనాల గురించి వారు బాగా తెలుసుకున్నారు. Heathens, some of them, they had better understanding concerning the Messiah than the teachers in Israel had. ఇశ్రాయేల్లో ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రోపదేశకులు తెలుసుకున్న విషయం కంటే ఎక్కువగా ఈ అన్యులు తెలుసుకున్నారండి. So some who hoped for his coming as a deliverer from sin tried to study into the mystery of the Hebrew system. ఇప్పుడు హెబ్రీ యొక్క విధానాన్ని బట్టి వీరిని విమోచించుట కొరకు వచ్చే ఆయన ఎవరు అనేది కొంతమంది గమనిస్తున్నారు. On the other hand, the Jews were determined to maintain the separation between themselves and other nations. కానీ ఇప్పుడు ఇంకొక విధంగా చూస్తే ఇశ్రాయేలుని ఇతర దేశములో నుంచి విభజించే ఒక ఆయన ఉన్నాడు అనేది వారు తెలుసుకుంటున్నారు. They were unwilling to share the knowledge they had about the symbolic services. ఇక్కడ మాదిరిపరమైనటువంటి ఈ ఆరాధనల విషయాల్ని ఇతరుల దగ్గర నుంచి నేర్చుకోవడానికి వీరికి ఇష్టం లేదండి. The true interpreter, the one whom all these symbols represented, must come and explain the significance. ఇక్కడ మరి ఎవరి గురించి ఇవన్నీ కూడా చెప్పబడుతున్నాయో ఆ విషయాల్ని వీరందరూ కూడా తెలుసుకోవాల్సి ఉంటూ ఉన్నది. God must teach humanity in the language of humanity. దేవుడు మానవ భాషలో మానవాళికి ఈ విషయాల్ని నేర్పించవలసి ఉంటుంది. Christ must come to speak words they could clearly understand and to separate truth from the error. మరి మలినములో నుంచి అబద్ధములో నుంచి సత్యమును కనుపరచడానికి క్రీస్తు మానవాళి దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడి తెలియపరచవలసి వస్తున్నదండి. Among the Jews there were some firm believers who preserved the knowledge of God. యూదుల్లో కొంతమంది మరి దేవుని గురించినటువంటి జ్ఞానం కలిగి ఉన్నారు. They strengthened their faith by remembering the assurance given through Moses. మోషే ద్వారా ఇవ్వబడినటువంటి ఆ యొక్క నిరీక్షణను వారు పొందుకుంటూ ఉన్నారు. In Acts chapter 3 verse 22 we read, అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం 22వ వచనంలో చూస్తున్నాం. The Lord your God will raise up for you a prophet like me from your brethren. Him you shall hear in all things, whatever he says to you. దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. And they read how the Lord would anoint one. చూడండి, ఆయన ఏమన్నాడు, నా వంటి ఒక వ్యక్తిని మరి మీ కొరకు పంపిస్తున్నాడు ఆయన. And we read in Isaiah chapter 61 verses 1 and 2, the Spirit of the Lord God is upon me, because the Lord has anointed me to preach good tidings to the poor. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం 2వ వచనంలో చెప్పబడుతుంది, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. He has sent me to heal the brokenhearted, to proclaim liberty to the captives
and the opening of the prison to those who are bound. మరి ఆయన నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును నన్ను పంపించున్నాడు. Isaiah 60 verse 3 we read, "The Gentiles shall come to your light and kings to the brightness of your rising." యెషయా గ్రంథము 60వ అధ్యాయము 3వ వచనం చూస్తే, జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. In Genesis chapter 49 verse 10 we read the dying words of Jacob. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 10వ వచనం చూస్తే ఇక్కడ మరి యాకోబును గురించి చెప్పబడుతుంది. The scepter shall not depart from Judah, nor a lawgiver from between his feet, until Shiloh comes, and to him shall be the obedience of the people. షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై యుందురు. The fading power of Israel testified that the Messiah's coming was near. ఇశ్రాయేలు యొక్క ఆ శక్తి కొద్దిగా తగ్గుతూ ఉండగా మెస్సియా యొక్క రాకడ సమీపిస్తున్నది అనేది ఇక్కడ Many కనపరచబడింది. people expected a mighty prince who would establish his kingdom in Israel and come as a deliverer to the nations. మరి ఈ యొక్క మహోన్నతుడు ఇశ్రాయేలులో తన యొక్క స్థానమును స్థాపించి జనులకు విడుదలను కలిగిస్తాడు అని చాలామంది అనుకుంటున్నారు. The fullness of the time had come. Humanity, degraded through ages of sin, called for the coming of the Redeemer. ఈ యొక్క విమోచకుని రాక కొరకు మరి ఆ కాలము సంపూర్ణమయ్యే వరకు ఈ జనులందరూ కూడా ఇలాగా మరి గలిబిలి చెందుతూనే ఉంటారండి. Satan had been working to make the gulf between earth and heaven deep and inaccessible. సాతానుడు మరి నరునికి ఈ ఆకాశమును కానీ భూమిని కానీ తన మనస్సుకు అందలేనట్లుగా చేస్తూ ఉంటాడు. Satan had made people bold in sin. సాతానుడు జనుల్ని పాపములో ఎక్కువగా వారిని ముంచివేస్తూ ఉన్నాడు. He intended to wear out the patience of God so that he would abandon the world to Satan's control. దేవుని యొక్క కోపము ఎక్కువగా కలుగునట్లు చేస్తూ మరి ఈ లోకమును దేవుని దగ్గర నుంచే దూరపరచాలనుకుంటూ ఉన్నాడు సాతాను. Satan's battle for supremacy seemed almost entirely successful. సాతానుడు తాను ప్రయత్నించే ప్రయత్నాలన్నింటిలో కూడా తాను జయం పొందాడు అని అనుకుంటూ ఉన్నాడండి. It is true that in every generation, even among the heathen, there were those through whom Christ was working to uplift the people from sin. మరి ఎన్నో తరములుగా పాపముల్లో నుంచి జనులను విడిపించుట కొరకు క్రీస్తు ఆయన క్రియ చేస్తూనే ఉన్నాడు. But these reformers were hated. కానీ ఈ యొక్క జనులందరూ అయితే దేవుని ద్వేషిస్తూ ఉన్నారు. Many suffered violent death. చాలామంది మరి భయంకరమైన మరణాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు. Satan's great triumph was in twisting the faith of Israel. ఇశ్రాయేలు యొక్క విశ్వాసమును సాతానుడు మార్చివేస్తూ ఉన్నాడు. The heathen had lost a knowledge of God and had become more and more corrupt. జనులందరూ కూడా మరి దేవుని గురించినటువంటి జ్ఞానమును మరిచిపోయి ఎక్కువ మలినము తట్టు వెళుతున్నారు. The idea, the principle that we can save ourselves by our own works lay at the foundation of every heathen religion. ఈ యొక్క అన్య మతములు అన్నిటిలో కూడా ఏంటి, మన స్వార్థంగా మనం బ్రతికేయవచ్చు, అన్ని చేసేయవచ్చు అనే నియమాలనే వారు పాటించుకుంటున్నారు. It had now become the principle of the Jewish religion. ఇప్పుడు అదే నియమాలు మరి యూద మతములో కూడా వచ్చేస్తూ ఉన్నాయి. So the Jewish people robbed the world by a counterfeit of the gospel. ఇప్పుడు ఈ సువార్తను వ్యతిరేకంగా మార్చేసి యూదులందరూ ఈ లోకమును ఏదో సొంతం చేసుకుంటారు అనుకుంటున్నారు. They had refused to surrender themselves to God for the salvation of the world. ఈ లోకము యొక్క రక్షణ కొరకు వారిని సమర్పించుకోవడానికి వారు They సిద్ధంగా became ఉన్నారు. agents of Satan for destruction of this world. వారు మరి సాతానుడు ఈ లోకమును నశింపజేస్తూ ఉండగా సాతానుడికి దాసులు అవడానికి సిద్ధపడుతున్నారు. The people whom God had called to be pillar and ground of the truth were doing the work what Satan wanted them to do. సాతానుడు ఏం పని చేయమంటున్నాడో ఆ పనిని చేయటానికి వాటికి వారు స్తంభాల్లాగా బలంగా నిలబడుతూ ఉన్నారండి. They were living in a way that misrepresented God's character
and caused the world to look on God as an oppressor. మరి దేవుని యొక్క స్వభావమును మార్చివేస్తూ కనపరచటము, దేవుడు జనులను బాధించేవాడు అన్నట్లు దేవుణ్ణి కనపరిచేవారుగా మారిపోతూ ఉన్నారు. Priests in the temple lost the meaning of the service they performed. యాజకులు వారు ఎందుకొరకు ఆరాధన జరిపిస్తున్నారో ఆ ఆరాధన అర్థాన్ని తెలుసుకోకుండా చేస్తున్నారు. Laws and ceremonies that God Himself had established were made the means of blinding the mind and hardening the heart. దేవుడిచ్చినటువంటి నియమాలు ఆజ్ఞలు అన్నీ కూడా మరి మనుషుల్ని గురుడితనములోకి వారి హృదయాన్ని కఠినపరిచే విధంగా చేస్తున్నాయి అన్నట్లు అంటున్నారు. So the Son of God looked on the world with compassion and saw how men and women had become victims of satanic cruelty. ఇప్పుడు సాతానుని యొక్క ఆ మూర్ఖత్వము చేత ఈ జనులందరూ కూడా ఏ విధంగా బాధించబడి ఉన్నారనేది దేవుని కుమారుడు చూస్తున్నాడు. Confused, deceived, people were moving on in a gloomy march toward death. గలిబిలైపోయి అందరూ కూడా మరణము తట్టు ప్రయాణిస్తూ ఉండటం ఇక్కడ మనం గమనిస్తున్నాం. There was no hope of life. జీవితంలో నిరీక్షణ అనేది లేదు. The bodies of human beings had become the dwelling place of demons. నరుల యొక్క దేహములన్నీ కూడా సాతానుడు నివసించేటువంటి స్థలములుగా అయిపోయినాయి. Supernatural beings controlled people's senses, their nerves, their passions and organs in indulging the most shameless lust. ప్రకృతికి మించినటువంటి కొన్ని కార్యములు అవన్నీ కూడా మరి మానవుని యొక్క శరీరంలో నివసించేవిగా అయిపోయినాయండి. But instead of destroying the world, God sent His Son to save it. లోకమును నశింపచేయటానికి బదులుగా దేవుడు ఈ లోకమును రక్షించినట్లు తన కుమారుని పంపించాడు. He provided a way for its recovery. ఈ లోకమును విమోచించుట కొరకు ఒక మార్గమును కనపరిచాడు. Jesus came to restore in us the image of our Maker. మన యొక్క సృష్టికర్త మనల్ని చేసిన విధామును సరిచేయట కొరకు యేసయ్య వస్తున్నాడు. Friends, if we surrender our lives to Him, ప్రియులారా, మన జీవితాలను మనం సమర్పించుకున్నట్లయితే Christ is willing to make us new creatures in Him. క్రీస్తు మనలను ఆయన యందు నూతన సృష్టిగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. He has promised to fill our lives with the peace that comes from above. పరలోకము నుంచి వచ్చే సమాధానమును మనకి ఇవ్వడానికి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. May it be your privilege and mine to surrender our lives to Him. మన జీవితాల్ని ఆయనకు సమర్పించుకొనుట అనేది మీకు నాకు మంచి అవకాశంగా Enjoy ఉంటుంది. the peace that He offers. ఆయన ఇచ్చే ఆ యొక్క సమాధానాన్ని మనం అనుభవించుకుందాం. Become true representatives of God's love. దేవుని యొక్క ప్రేమను కనపరిచే వారముగా మనం ఉందాం. Shall we pray? ప్రార్థించుకుందాం. Our loving Father, we thank You for this wonderful truth. ప్రేమగల తండ్రి, ఈ యొక్క అద్భుతమైన సత్యము కొరకు మీకు స్తోత్రములు. We thank You for sending Your only begotten Son to save us. మమ్మల్ని రక్షించుట కొరకు మీ యొక్క ఏకైక కుమారుని మీరు పంపించినందుకు మీకు స్తోత్రములు. We thank You that Jesus went through all the trials that we go through. మేము వెళ్ళే ఆ యొక్క శ్రమలన్నిటినీ కూడా యేసయ్య కూడా అనుభవించాడు. దాని కొరకు స్తోత్రములు. We thank You that He is willing to give us the strength to obey His commands. ఆయన యొక్క ఆజ్ఞలకు విధేయులమవునట్లు దేవుడు మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు స్తోత్రములు. Fill our hearts with Your Spirit. మీ యొక్క ఆత్మల చేత మా హృదయాలను నింపండి నాయన. Help us to draw closer to You day by day. దినదినమునైనా మీకు దగ్గర వారముగా మేము రావడానికి మాకు సహాయం చేయండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Thank you, dear friends. Please remember every Monday evening, 7:30 to 8:30. ప్రియులారా, మీకందరికీ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. ప్రతి సోమవారము సాయంకాలం 7:30 గంటల నుంచి 8:30 గంటల వరకు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. Remember this program in your prayers. ఈ కార్యక్రమం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సింది మనం చేస్తున్నాం. We are praying for you. మేము మీ కొరకు ప్రార్థిస్తుంటాం. Thank you and God bless you. దేవునికి స్తోత్రములు. ప్రభువును దీవించును గాక.